కీర్తనల గ్రంథం ప్రారంభించబోతున్నాము. కీర్తనలు అంటే స్తుతి గీతాలు అని అర్థం. వాయిద్యాలతో పాడదగిన స్తుతి పాటలు, దైవ సంకీర్తనలు. గ్రీకు భాషలో సాల్మోస్ అంటారు. ఆరాధనలో పాడదగిన కీర్తనలివి. దేవాలయంలో సమాజమంతా కలిసి గాన ప్రతిగానాలు చేసే పాటలు, కీర్తనలు, గీతాలు. మధుర గాయకుడైన దావీదు రాసిన కీర్తనలు 73 ఈ గ్రంథంలో ఉన్నాయి. 2వ కీర్తన అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 25వ వచనంలో పేర్కొనబడింది. 95వ కీర్తన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉదహరించబడింది. ఈ గ్రంథంలో మొత్తం 150 కీర్తనలున్నాయి. మోషే రాసిన కీర్తన 1, సొలొమోను కీర్తనలు 2, కోరహు కుమారులు రాసినవి 11, ఆసాపు కీర్తనలు 12, హేమాను రాసిన కీర్తన 1, ఏతాను కీర్తన 1, హిజ్కియా 10, 39 విడి కీర్తనలు. వీటిలో దావీదు రాసినవి కొన్ని ఉన్నాయి. ఈ కీర్తనలన్నిటిలో తరచుగా మెస్సియా, క్రీస్తు మనకు సాక్షాత్కరిస్తాడు. రాజు, రాజ్యం మొదలైన అంశాలు ఈ కీర్తనల్లో విరివిగా వర్ణించబడినాయి. ఈ కీర్తనలన్నిటిలో కీలక పదం హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. హల్లెలూయా సాధారణ క్రైస్తవ స్తుతి నినాదమైంది. ఈ నినాదం మన హృదయంలో భక్తిభావోద్రేకం కలిగిస్తుంది. 50, 150 కీర్తనలు ఈ గ్రంథం మొత్తంలోకి ఎంతో కీలకమైన కీర్తనలు. 50వ కీర్తన ఆసాపు రచన. 150వ కీర్తనలో 6 వచనాలున్నాయి. హల్లెలూయా నినాదం ఈ ఒక్క కీర్తనలో 13 సార్లు రావడం గొప్ప విశేషం. 150వ కీర్తన ఈ గ్రంథమంతటికీ మకుటం అని చెప్పవచ్చు. కీర్తనల గ్రంథం బైబిల్ అంతటికీ మధ్యలో ఉంది. కీర్తనలు భక్తిభావభరితమైనవి, ఉద్రేకభరితమైనవి. రచయితలు తమలోని అనుభవ వైవిధ్యాన్ని ఈ కీర్తనల్లో గానం చేశారు. మానవుని ఆత్మలో నుండి వెలువడిన గాన స్రవంతి ఇది. 119వ కీర్తన బైబిలుకు సరిగా కేంద్రంలో ఉంది. 119వ కీర్తన అంతా దేవుని వాక్య విశిష్టతను విపులంగా వర్ణిస్తుంది. విశ్వాసులకు ఇందలి కీర్తనలు ఎంతో ఆదరణ కలిగిస్తాయి. కీర్తనలు దేవుని సంఘ స్వర సమ్మేళనమని చెప్పవచ్చు. లేఖన సారాంశమంతా ఈ కీర్తనల్లో నిక్షిప్తమై ఉన్నది. భక్తులందరికీ ఈ గ్రంథం ఎంతో ఆదరణ గొలుపుతుంది. మానవుని ఆత్మకు పరమౌషధం ఈ కీర్తనల గ్రంథం. మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ గ్రంథంలోని భావగాంభీర్యానికి ఆశ్చర్యచకితులైపోతున్నారు. కీర్తనల గ్రంథం విశ్వాసుల హృదయాలతో నేరుగా మాట్లాడుతుంది. ఇందులో వ్యక్తం చేయబడిన భావాలు సార్వత్రిక భక్తితత్వానికి వ్యక్తీకరణలు. యూద కవితా ధోరణులు కనిపించినా భక్తి సాహిత్యంలో ఇంత శ్రేష్టమైన గ్రంథం ప్రపంచంలో మరెక్కడా లేదు. క్రీస్తుమయమైన సాహిత్యం కీర్తనల గ్రంథం. సువార్తలలో కంటే కూడా కీర్తనలలో క్రీస్తు ప్రత్యక్షం ఆధ్యాత్మికమై ప్రకాశిస్తుంది. సువార్తలు యేసు కొండపైకి ఎక్కి ప్రార్థించాడు అని చెబితే కీర్తనల్లో ఆయన ప్రార్థనే ఉంది. సువార్తలలో యేసు సిలువ వేయబడ్డాడని చెప్పబడింది. అయితే కీర్తనల్లో యేసు సిలువ వేయబడుతూ ఏమన్నాడో, ఆయన మనస్సు ఆ సమయంలో ఎలా ఉందో చెప్పబడింది. సువార్తలలో యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడని చెప్పబడింది. గాని కీర్తనల్లో పరలోక సింహాసనాసీనుడైన క్రీస్తు సాక్షాత్కారమున్నది. యేసు పునరుత్థానమై లేచిన తరువాత శిష్యులకు కనిపించి లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. కీర్తనల గ్రంథంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి కీర్తనలో క్రీస్తు ప్రత్యక్షం ఉంది. అయితే కొన్ని కీర్తనలను ప్రత్యేకంగా మెస్సియా కీర్తనలు అంటారు. యేసుక్రీస్తు పుట్టుక, జీవితము,
మరణము, మహిమ, యాజకత్వము, రాచరికము, ఆయన రెండో రాకడ మొదలైన అంశాలను 16 కీర్తనల్లో ప్రవచనాత్మకంగా చెప్పినా కీర్తనలన్నీ ఆ యేసుక్రీస్తును గురించే మాట్లాడతాయి. కీర్తనలలో చాలా వరకు స్తుతి కీర్తనలే, దేవుని గుణాతిశయాలను వర్ణించే కీర్తనలు. యేసుక్రీస్తును కీర్తనల గ్రంథంలో ఇశ్రాయేలు జాతిపరంగా సందర్శిస్తాము. ఇశ్రాయేలు, క్రీస్తు సమైక్యమైనప్పుడే లోకానికి శాంతి, సౌభాగ్యం. మానవుల తిరుగుబాటుతనం వల్ల ఎంతో నష్టం. అయితే కీర్తనల్లోని సందేశం సర్వకాల సర్వావస్థలకు అన్వయిస్తుంది. మరో విశేషం, కీర్తనల గ్రంథం మొత్తంలో దేవుడు తండ్రి అని, భక్తులు ఆయన బిడ్డలని ఎక్కడా పేర్కొనబడలేదు. జాతిపరంగా ఎక్కడో ఒక చోట ఆయనను తండ్రి అన్నా ఆయన తండ్రి అయిన దేవుడు అనలేదు. కొత్త నిబంధనలో లాగా పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, శుభప్రద నిరీక్షణ తేటగా ఈ గ్రంథంలో కనిపించవు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు 2వ కీర్తన సంఘం ఎత్తబడే నిరీక్షణను చూపదుగాని ఆయన రెండో రాకడ, యెరూషలేములో రాజ్య స్థాపన ప్రవచనం అందులో ఉంది. కొన్ని కీర్తనల్లో శత్రువులపై ప్రతీకార వాంఛ తీవ్రంగా వ్యక్తం చేయబడింది. అవి యుద్ధ దినాలు, ధర్మశాస్త్రం అమలులో ఉన్న రోజులవి. దేవుని న్యాయసమ్మతమైన తీర్పును కోరుతూ రాయబడిన కీర్తనలవి. అయితే కొత్త నిబంధనలో శత్రువులను ప్రేమించాలని కృపాసహితమైన ప్రబోధం ఉంది. ఈ వెలుగులో కీర్తనలను చదివితే మనకు అంతా విరుద్ధంగా ధ్వనిస్తుంది. కంగారు పడకండి శ్రోతలు, మనం పోరాడేది శత్రువులతో నిజమే, కాని ఈ శత్రువులు శరీరులు కాదు, వాయుమండల సంబంధులైన దురాత్మల సమూహం. కీర్తనల గ్రంథం ఒక గని. దీనిని తవ్విన కొలది అందులో నుంచి విలువైన నిక్షేపాలు బయటపడతాయి. పాపి పశ్చాత్తాపం, గత చరిత్ర, ప్రకృతి పరిశీలన, యాత్ర, వాక్య ప్రబోధం, భక్తి, అక్షర క్రమంలోని కవితలు, దేవుని వాక్య ప్రశస్తి మొదలైన వివిధాంశాలతో కీర్తనల గ్రంథం మీకు వీణుల విందై రుచులూరిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఒక చక్కని క్రమం ఉంది. ఒక సిద్ధాంతం, దాని తరువాత దాని వివరణ. మొదటి 41 కీర్తనలు ఆదికాండం, 42 నుండి 72 కీర్తన వరకు నిర్గమకాండం, 73 కీర్తన నుండి 89 కీర్తన వరకు లేవియ కాండం, 90 నుండి 106 కీర్తన వరకు సంఖ్యాకాండం, 107 నుండి 150 కీర్తన వరకు ద్వితీయోపదేశ కాండం పోలికలు కనిపిస్తాయి. ఇదే కీర్తనల గ్రంథంలోని గొప్ప మర్మం. ఉదాహరణకు ఆదికాండంలో ఆది మానవుడున్నాడు. అలాగే మొదటి కీర్తనలో మానవుని పతనం, అతని విడుదల. 2వ కీర్తనల్లో తిరుగుబాటు చేసిన మానవుడు. 3వ కీర్తనలో తిరస్కృతి చెందిన పరిపూర్ణ మానవుడు. 4వ కీర్తనలో స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి గల విరోధం. 5వ కీర్తనలో పరిపూర్ణ మానవుడు శత్రువుల మధ్య కనిపిస్తాడు. 6వ కీర్తనలో సర్పం పడగ చితకగొట్టబడిన వైనం, పరిపూర్ణ మానవుని శ్రమ, క్రమశిక్షణాత్మకమైన ప్రక్రియ. 7వ కీర్తనలో పరిపూర్ణ మానవుడు అబద్ధ సాక్షుల మధ్య శ్రమలనుభవిస్తాడు. 8వ కీర్తనలో మానవుని రక్షణ వృత్తాంతం, సర్పం తల చితగొట్టబడింది. 9 నుండి 15వ కీర్తన వరకు అంత్యక్రీస్తు అనే దేవ విరోధి. అంతిమ విజయం దేవునిదే. 16 నుండి 41వ కీర్తన వరకు క్రీస్తు తన ప్రజల మధ్య మనకు సాక్షాత్కరిస్తాడు. కీర్తనల గ్రంథంలో మన మనస్సు 3వ ఆకాశానికి ఎగిరిపోతుంది. మన ఆత్మ సంగీతం పాడుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం యొక్క వ్యక్తిత్వ సంపద ఈ గ్రంథంలో మన వినియోగం కోసం అందుబాటులోకి వచ్చింది. బైబిలు భూమి అంతటిలో ఇది ఉద్యానవనం. కొత్త నిబంధనలో పాత నిబంధన 219 వచనాలు ఉదహరించబడినవి. వాటిలో 116 వచనాలు కీర్తనల గ్రంథం నుండే సేకరించబడినాయి. మరో మాట, హీబ్రూ భాషలో
ఇవన్నీ వాయిద్యాలపై పాడదగిన కీర్తనలే. అయితే అనువాదంలో అవి వచన రూపంలో ఉన్నాయి. అయినా కీర్తనల ధ్యానం మన హృదయాలలో ఆధ్యాత్మిక సంగీతమై మధురానుభూతి కలిగిస్తుందనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.